హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక ప్రేమ అలాగే నర్మద ఇద్దరు మాట్లాడుకుంటూ ఖచ్చితంగా ఆ నగలని వల్లిని తీసింది అని చెప్పి ప్రేమ చెప్పిన మాటలకి ఒక్కసారిగా నర్మద షాక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావు ప్రేమ? బల్లి ఆ నగలు తీయడమేంటి అని చెప్పి ఇంకా ప్రేమని అడగడంతో ప్రేమ నగలు ఆ రోజు తన పుట్టింటికి పంపించినప్పుడు వల్లి పడ్డ టెన్షన్, అలాగే తిరుపతిని ఆ నగలు వాళ్ళు చూసుకున్నారా, ఆ నగలు చూసి వాళ్ళు ఏమన్నారు అని చెప్పి వాళ్ళు ఏం మాట్లాడారు అని ఇక వల్లి అయితే తిరుపతిని రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. ఇంకా అదంతా గుర్తు చేసుకున్న ప్రేమ నర్మదతో చెప్పడంతో, నర్మద నువ్వు చెప్తుంది వింటుంటే నిజంగానే నగలు తీసింది బల్లిని అనిపిస్తుంది అని చెప్పి ఇక నర్మద కూడా మాట్లాడుతుంది. ఇక ప్రేమ అయితే అక్క ఖచ్చితంగా ఆ నగలు బల్లినే తీసిందని నాకు 100% నమ్మకం వచ్చింది. అయినా నగల గురించి మనందరం మాట్లాడుకుంటున్నప్పుడు తనకి నగలు పోయిన బాధ ఏ మాత్రం కూడా కనిపించలేదు. పైగా నగల గురించి టాపిక్ వచ్చినప్పుడల్లా తను టెన్షన్ పడ్డం చూశాను అని చెప్పి ఇక ప్రేమ చెబుతూ ఉంటే ప్రేమ మాటలకి నర్మద కూడా ఇక జరిగిందంతా గుర్తు చేసుకొని నిజమే అనిపిస్తుంది. ప్రేమ ముందు మనం ఆ నగలని వల్లి గదిలో వెతుకుదాం అని చెప్పి ఇక నర్మద అయితే ప్రేమతో చెప్పడంతో ప్రేమ నర్మద ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు. ఇక ఇదంతా ఇలా ఉండగా వల్లి అయితే అయ్ బాబాయ్, మావయ్య గారు ఇప్పుడు సాయంత్రం కల్లా నగలు వెతికి ఉంచమన్నారు. ఒకవేళ ఆ నగలు నా గదిలో దొరికితే తర్వాత అందరి ముందు నన్ను దొంగని చేసి నిలబెడతారు. ఏదో ఒకటి చేసి ఆ నగలని దాచేయాలి అని చెప్పి ఇక వల్లి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇంతలో ఇక్కడ చూస్తే భాగ్యం ఇంకా ఆనందరావు రాలేదని ఎదురు చూస్తూ ఉండగా ఆనందరావు నెత్తిన గుడ్డేసుకొని ఇక వస్తూ కనిపిస్తాడు. ఒక్కసారిగా ఆనందరావుని చూసిన భాగ్యం, ఎవయ్యా వచ్చేసావా? నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఆయన గారండి ఎక్కడ 20 లక్షలు కోడి పిల్లలు పెట్టిందా అని చెప్పి ఇక భాగ్యమైతే చాలా ఆతృతగా ఆనందరావుని అడుగుతుంది. ఆనందరావు, భాగ్యం మోసపోయానే, ఘోరంగా మోసపోయానే అని అంటుంటే ఒక్కసారిగా భాగ్యం చాలా కోపంగా చీర బిగించి ఒక విధంగా చెప్పాలంటే ఇక ఆనందరావుకి రుద్రకల్లా కనిపిస్తుంది. ఇక ఆనందరావు అయితే, భాగ్యం నీకు దండం పెడతానే, నన్నేం చెయ్యకే. నేను డబ్బుల్ని ఎక్కువ చేయాలనుకున్నాను, కానీ వాడు నన్ను మోసం చేశాడు అని చెప్పి ఇక ఆనందరావు అయితే భాగ్యాన్ని వేడుకుంటుంటే భాగ్యం మాత్రం ఒక రేంజ్లో ఆనందరావుని చితకబాతుంది. ఇక ఇంతలో వల్లి అయితే భాగ్యానికి ఫోన్ చేయడంతో ఇక భాగ్యం, అగు అమ్మడెందుకో ఫోన్ చేస్తుంది, ఆ ఫోన్ ఎత్తు అని చెప్పడంతో ఇక ఆనందరావు అయితే ఫోన్ పైకెత్తి పట్టుకుంటాడు. ఏంటి ఆటలాటలుగా ఉందా? 10 లక్షలు పోగొట్టింది కాకుండా ఫోన్ ఎత్తమంటే పైకి లేపుతున్నావేంటి అని చెప్పి ఇక భాగ్యమైతే మళ్ళీ ఆనందరావు నెత్తి మీద మొట్టికాయ వేస్తుంది. ఇక ఆనందరావు అయితే ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేస్తాడు. చెప్పే అమ్మడు అని అంటుంటే, అమ్మోయ్ ఇక్కడ కొంపలు అంటుకునేలా ఉన్నాయి అని అంటుంటే, ఇక్కడ ఆల్రెడీ అంటేసుకున్నాయిలే, ఏంటో చెప్పు అని అంటుంటే, అమ్మా నగల కోసం ఆ ఎదురింటోళ్ళు నానా గొడవ చేసేశారు. ఇప్పుడు ఆ నగలు నా దగ్గరే ఉన్నాయని తెలిస్తే ఇక ప్రేమ అలాగే నర్మద ఇద్దరు కలిసి ఒక ఆట ఆడుకుంటారు. నాకిప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అని అంటుంటే ఇంకా భాగ్యమైతే, సుడమ్మడు నువ్వేం టెన్షన్ పడకు, నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నాను, నగలన్నీ మూట కట్టి రెడీగా పెట్టు, నేనొచ్చి ఆ నగల్ని పట్టుకెళ్ళిపోతాను అని చెప్పి ఇక భాగ్యం చెప్తుంటే భాగ్యం మాటలకి వల్లి, అమ్మోయ్ నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ ఇప్పుడు నగలు మూట కట్టి ఇవ్వడం అంటే ఎలా? అందరూ ఇంట్లోనే ఉన్నారు అని చెప్పి ఇంకా వల్లి అయితే భాగ్యంతో చెప్తుంది. భాగ్యం, సుడమ్మడు ప్రతిదానికి ఇట్ట భయపడితే అనుకున్నదేది జరగదు. మీ బాబు చూసావా, రామరాజు అన్నయ్యని బోల్తా కొట్టించి 10 లక్షలు తీసుకొస్తే 10 లక్షలు తీసుకెళ్ళి తగలబెట్టాడు అని చెప్పడంతో ఒక్కసారిగా వల్లి షాక్ అయిపోతుంది. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? డబ్బు పోవడం ఏంటి అని అంటుంటే, అదంతా పెద్ద కథలే, నీకు తర్వాత చెప్తాను, ముందు నగలు రెడీ చెయ్యి అని చెప్పి ఇక భాగ్యమైతే కాల్ కట్ చేస్తుంది. ఆనందరావు, భాగ్యం నేను అమ్మడింటికెళ్ళి ఆ నగల్ని ఇట్ట పట్టుకొచ్చేస్తాను అని అంటుంటే, ఎందుకు? ఇప్పుడు పోగొట్టిన డబ్బులాగా వాటిని కూడా ఎక్కడో దగ్గర పోగొట్టాలనా అని చెప్పి ఇక భాగ్యమైతే ఆనందరావు మీద అరుస్తుంటే, ఆనందరావు
అది కాదే భాగ్యం, నేనేమన్నా కావాలని పోగొట్టానా? ఆ డబ్బు డబల్ చేద్దామనుకున్నాను, కానీ ఆడు నాకు బురిడి కొట్టి వెళ్ళిపోతాడని అస్సలు అనుకోలేదు. మనం ఒకరిని మోసం చేస్తే ఇప్పుడు మనల్ని మరొకరు మోసం చేశారు అని చెప్పి ఇక ఆనందరావు అయితే భాగ్యంతో అంటుంటే, భాగ్యం సరే పద అమ్మడింటికి వెళ్ళాలి అని చెప్పి ఇక భాగ్యం అలాగే ఆనందరావు ఇద్దరు కూడా ఇక వల్లి ఇంటికి బయలుదేరతారు. ఇది ఇలా ఉండగా ఇక నర్మద అలాగే ప్రేమ ఇద్దరు కూడా వల్లి గదిలోకి వెళ్తానికి ఇంకా చూస్తూ ఉంటే ఇంతలో వల్లి ఎవరూ లేరని చూసుకొని తలుపులు వేసి ఇక లోపల నగలన్నీ తీసి ఒక పెద్ద వైట్ కలర్ క్లాత్లో మూట కడుతూ ఉంటుంది. అలా మూట కడుతూ ఉంటే ఇంకా ప్రేమ అయితే ఇదేంటి వల్లి లోపలికెళ్ళి డోర్ వేసుకుంది అని చెప్పి ప్రేమ అలాగే నర్మద ఇద్దరు కూడా కిటికీలో నుంచి చూస్తూ ఉంటారు. ఇక వల్లి అయితే నగలన్నింటినీ ఒకసారి వేసుకొని తర్వాత దాన్ని తీసేసి చాలా బాధగా, ఈ నగలు తీసుకున్నానే కానీ వీటిని వేసుకోలేకపోతున్నాను. ఈ నగల్ని వేసుకొని ఎప్పుడు సంతోషంగా ఇల్లంతా గలగలా తిరుగుతానో ఏంటో. ఈ నగలు ఇక్కడ ఉన్న దగ్గర నుంచి నేను ఈ టెన్షన్ పడలేకపోతున్నాను అని చెప్పి ఇక వల్లి ఆ నగల్ని తీస్తూ, బుజ్జిముండలు ఎంత ముద్దొచ్చేస్తున్నాయో, మీరు మీరు నా దగ్గరే ఉండాలి అనుకుంటే కొద్ది రోజులు మా అమ్మ దగ్గర ఉండండి అని చెప్పి ఇక వల్లి అయితే నగల్ని తీస్తూ తనలో తను మాట్లాడుకుంటూ ఇక ఒక క్లాత్లో వేసి మూట కడుతుంది. అది గమనించిన ప్రేమ నర్మద ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఇక నర్మద అయితే వల్లి దగ్గరున్న నగలు ప్రేమ నీవే కదా అని అడగడంతో, అవునక్క, ఆ నగలు నావే, అంటే నా నగలు మార్చేసి తన నగలు అక్కడ పెట్టి చాలా తెలివిగా నగల్ని కాజేసింది అని చెప్పి ఇక ప్రేమ అయితే నర్మదతో అంటుంటే, నర్మద ఎన్ని రోజులు ఇది ఎన్ని చేసినా సరే మావయ్య గారి ముందు పోనీలే అని చెప్పి నిజాన్ని దాచిపెట్టాం, కానీ ఈ ప్రేమ వల్ల, ఈ వల్లి వల్ల ఇంట్లో రోజు రోజుకి గొడవలు పెరిగిపోతున్నాయి అని అంటుంటే, అక్క ఇంక దీన్ని వదిలిపెట్టేదే లేదు, ఇప్పుడే దీన్ని తాట తీస్తాను అని చెప్పి ప్రేమ అయితే ఇక తన రెండు చేతులు ఉన్న గాజుల్ని పైకి బిగించుకొని అక్కడి నుంచి గబగబా వెళ్తుంటే ఇక నర్మద, ఆగు ప్రేమ, కంగారు పడకు, ఇప్పుడు కనుక నువ్వు వెళ్ళి ఆ వల్లిని నిలదీసావంటే అది తప్పించుకోవడానికి మనకి ఏదో ఒక మాయమాటలు చెప్తుంది, అలాగే అందరి ముందు ఆ నగలేదో మనమే దాచిపెట్టినట్టుగా మాట్లాడుతుంది, అందుకే దాన్ని ఎక్కడ పట్టుకోవాలో అక్కడే పట్టుకుందాం అని చెప్పి ఇక ప్రేమ నర్మద ఇద్దరు కూడా ప్లాన్ వేసుకుంటారు. అలాగే ఇంతలో అక్కడికి వేదవతి కూడా వస్తుంది. వేదవతి అయితే వాళ్ళిద్దరూ అక్కడ కిటికీలో నుంచి దొంగచాటుగా చూడడం గమనించి, ఏంటి మీరిద్దరూ ఇలా పెద్దోడి గదిలోకి తొంగి చూస్తున్నారు, అసలు మీ పద్ధతి ఈ మధ్యన అస్సలు బాగాలేదు, అయినా నగలు పోగొట్టుకొని ఇలా నగలు వెతకుండా పెద్దోడి గదిలోకి తొంగి చూడడం నాకేం నచ్చలేదు అని చెప్పి వేదవతి అంటూ ఉంటే ఇక నర్మద అయితే వేదవతి చెయ్యి పట్టుకుని దగ్గరికి లాగి, ఒక్కసారి అటు చూడండి, మీ పెద్ద గొడవల నిర్వాకం అని చెప్పి ఇక నర్మద అయితే వేదవతికి చూపిస్తుంది. ఒక్కసారిగా వేదవతి గదిలో నగలన్నీ మూట కడుతున్న వల్లిని చూసి షాక్ అవుతుంది. ఇదేంటే, ఇది నగలన్నీ మూట కడుతుంది, ఎందుకు? ప్రేమ నగలు పోయేసరికి దీనికి కూడా భయం వేసినట్టుంది అని చెప్పి ఇక వేదవతి మాట్లాడుతుంటే వేదవతి మాటలకి ప్రేమ, నా నగలు పోవడం కాదు, మీ పెద్ద కొడలు నా నగల్ని కాజేసి అక్కడ గిల్టు నగలు పెట్టింది అని చెప్పడంతో, ఏంటే నీ నగలు పోగొట్టుకుని ఇప్పుడు దాని మీద పడుతున్నావు అని అంటుంటే, అవునవును, మీ ముద్దుల కొడల మీద ఎవరు కావాలని చాడీలు చెప్పట్లేదు, మీ అగ్గిపుల్ల కొడలు నగలు మార్చేసి గిల్టు నగలు పెట్టి ఆ ఎదురింటోళ్ళకి మనకి మధ్యలో ఒక అగ్గిపుల్ల వేసేసింది, ఇప్పుడు ఇంకాసేపట్లో అది రాజేసుకుని పెద్ద మంటలే చెలరేగేలా ఉన్నాయి, వెళ్ళి నగలు తీసుకుందాం పదండి అని అంటుంటే ఇక వేదవతి అయితే, ఏంటే మీరిద్దరూ మాట్లాడుతుంది నిజమా? వల్లి నగలు మార్చిందా అని అంటుంటే, చూడండి అత్తయ్య, ఆ బల్లి గురించి మీకు పూర్తిగా తెలీదు, తర్వాత వివరంగా కూర్చుని మీకు చెప్తాంలే, ఇప్పుడు టైం లేదు, పదండి అని చెప్పి నర్మద ప్రేమ ఇద్దరు కూడా ఇక వేదవతిని తీసుకుని అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఇక ఇక్కడ చూస్తే వల్లి అయితే నగలని మూట కట్టి తన చీర కొంగులో దాచిపెట్టి బయటకు వస్తుంది. ఇంతలో తిరుపతి, అమ్మ వల్లి అని పిలవడంతో ఒక్కసారిగా వల్లి తిరుపతిని చూసి కంగారు పడుతూ, వీడొకడు అస్తమాలు నా గదిలోకి వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, అసలు వీడు
పొద్దు పొద్దుకు ఎందుకు వస్తున్నాడు అని చెప్పి ఇక వల్లి భయపడుతూ, చెప్పండి బాబాయ్ గారు, ఇట్ట వచ్చారేంటి అని అడుగుతుంటే, అది కాదమ్మా, ఆ రోజు నేను నగలు తీసుకెళ్ళి ఇచ్చిన తర్వాత వాళ్ళు నగలు చూసుకున్నారా, నగలు చూసి ఏమన్నారు అని చెప్పి నువ్వు ఆ రోజు నన్ను చాలా ప్రశ్నలు వేశావు. ఎందుకమ్మా అవి గిల్టు నగలని నీకు ముందుగానే తెలుసా అని చెప్పి తిరుపతి అడుగుతుంటే ఒక్కసారిగా వల్లి షాక్ అయిపోతుంది. ఇక భయంతో గజగజ వణికిపోతుంది. అయ్ బాబాయ్, వీడు తెలివి తక్కువవాడు అనుకున్నాను, కానీ వీడు తెలివైన వాడే. ఇప్పుడు ఆ నగలు తీసింది నేనే అని వీడికి అర్థమైపోయిందా, అందుకే నన్ను ఇలా అడుగుతున్నాడా అని చెప్పి ఇక వల్లి అయితే తిరుపతికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక తనలో తను తడబడుతూ, అది బాబాయ్ గారు, ఇదిగో ఇట్టాగే ఏమన్నా గొడవలు వస్తాయేమోనని నేను అట్టా అడిగాను, అంతే అంతే బాబాయ్ గారు, ఆయన నగలు దొరికే బాబాయ్ గారు అని చెప్పి ఇక వల్లి అయితే తిరుపతిని అడుగుతుంటే, తిరుపతి, లేదమ్మా ఆ పనిలోనే ఉన్నాను, పాపం భావం చూస్తుంటే చాలా బాధగా ఉంది. సరేనమ్మా, నిన్ను విషయం అడిగానని నువ్వేమనుకోకు అని చెప్పి ఇక తిరుపతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వల్లి అయితే, అయ్ బాబాయ్, ఈ అమాయకుడికి కూడా నా మీద అనుమానం వచ్చేసింది. ఖచ్చితంగా ప్రేమకి నర్మదకి నా మీద డౌట్ మొదలైపోయింది. వాళ్ళొచ్చి అడిగేలోపే ఈ నగల్ని మా అమ్మకిచ్చేయాలి అని చెప్పి ఇక వల్లి అయితే నగల ముట్టుని తీసుకుని ఇక బయటికి వెళ్తుంది. అక్కడ ఎవరూ లేరని చెప్పి ఇక సైలెంట్గా ఎక్కడైతే భాగ్యం నిలబడి ఉంటాందో అక్కడికైతే వెళ్తుంటుంది. ఇంతలో రామరాజు అమ్మ వల్లి అని పిలవడంతో ఇక ఒక్కసారిగా వల్లి, అయ్ బాబాయ్, ఈరోజు నా టైము అస్సలు బాగోలేదు, ఒకరి తర్వాత ఒకరు ఇట్లా వస్తున్నారేంటి అని చెప్పి వల్లి భయపడుతూ, చెప్పండి మావయ్య గారు, కాఫీ కావాలా, టీ కావాలా అని అంటుంటే, ఏంటమ్మా ఈ టైంలో కాఫీ టీ అంటున్నావు, అయినా అక్కడికెక్కడికి వెళ్తున్నావు అని అంటుంటే, ఏం లేదు మావయ్య గారు, ఏం లేదు, ఇంట్లో ఉక్కపోతగా ఉంది, అందుకే అట సలగాలికి వెళ్తున్నాను మావయ్య గారు అని చెప్పి ఇక వల్లి అయితే రామరాజుతో చెబుతూ ఉంటే ఇక రామరాజు, సరేమ్మా మీ అత్తయ్య గారు ఎక్కడా అని అడగడంతో, అత్తయ్య గారా లోపలే ఉన్నారు అని చెప్పి ఇక వల్లి అయితే రామరాజు వెళ్ళే వరకు అక్కడే నుంచుంటుంది. ఇక రామరాజు అయితే, ఎందుకు ఈ అమ్మాయి ఇంత కంగారు పడుతుంది అని అనుకుంటూ రామరాజు వల్లిని కాస్త అనుమానంగా చూస్తూ లోపలికైతే వెళ్తాడు. ఇక ఇది ఇలా ఉండగా వల్లి అయితే భాగ్యానికి ఫోన్ చేసి, అమ్మోయ్ ఎక్కడ సచ్చావే, నేను ఇక్కడ నగలు తీసుకొని రెడీగా ఉన్నాను అని అంటుంటే ఇక భాగ్యం, వస్తున్నాను అమ్మడు, వస్తున్నాను, ఇదిగో ఇక్కడే మీ వీధి చివరే ఉన్నాను అని చెప్పి ఇక భాగ్యం అయితే చెబుతూ ఉంటుంది. వల్లి, అబ్బో ఈ అమ్మ ఎప్పుడు వస్తుందో ఏంటో, ఈ నగలు అమ్మకిచ్చే వరకు నాకు టెన్షన్ తప్పదు అని చెప్పి ఇక వల్లి అయితే గోడ దగ్గర నుంచుని భాగ్యం ఎప్పుడెప్పుడు వస్తుందా అని తొంగి చూస్తూ ఉంటుంది. ఇక ఇంతలో వేదవతి అలాగే నర్మద, ప్రేమ ముగ్గురు కూడా భాగ్యం చుట్టుముడతారు. వల్లి చుట్టుముడతారు. ఒక్కసారిగా వల్లి ముగ్గురిని చూసి తన చేతిలో ఉన్న మూట టక్కున కింద పడేస్తుంది. అలా కింద పడేయడంతో ఇక వేదవతి అయితే ఆ మూటని తీస్తుంది. ఇక వల్లి, అత్తయ్య గారు, అవి నావే, ఇలా ఇవ్వండి అని చెప్పి వేదవతి చేతిలోంచి లాక్కుంటుంది. ఇక ప్రేమ అయితే, ఏంటి వక్క అవి నీవే అంటే అందులో ఏమున్నాయి, ఏది లేవు చూడనివ్వు అని చెప్పి ఇక ప్రేమ అయితే వల్లి చేతిలో ఉన్న ఆ మూటని తీసుకోబోతుంటే వల్లి, లేదు నేనివ్వను, ఇవి నావి, నేనివ్వను అని చెప్పి ఇక వల్లి అయితే వెనక్కి ముందుకి ఇద్దరు కూడా కాసేపు అలా లాక్కుంటూ అనుకోకుండా ఆ మూట ఊడిపోతుంది. అలా ఊడిపోయి నగలన్నీ జారి నేల మీద పడతాయి. అలా నేల మీద పడ్డంతో ఒక్కసారిగా ఇక ఆ నగలు చూసిన వల్లి కంగారు పడిపోతుంది. ఇంకా ప్రేమ అలాగే నర్మద ఇక వేదవతి ముగ్గురు కూడా, ఏంటివి నగలేంటి ఇలా మూట కట్టావు అని చెప్పి ఇక వేదవతి అయితే వల్లిని అడుగుతూ ఉంటే, వల్లి, అది అత్తయ్య గారండి, మరేమోనండి, ప్రేమ నగలేమో బంగారు నగలు అనుకుని ఆ ఎదురింటోళ్ళకి ఇస్తే అవేమో గిల్టు నగల్లాగా మారిపోయాయి, అందుకే భయం వేసి నగల్ని మా పుట్టింటోళ్ళకి ఇచ్చి పంపించేద్దామని ఇట్ట ఈ క్లాత్లో వేసి మూట కట్టాను. ఈ విషయం మీతో చెప్తే ఇంట్లో వాళ్ళ మీదే అనుమాన పడుతున్నావా అని చెప్పి మళ్ళీ మీరు తప్పుగా అపార్థం చేసుకుంటారేమోనని మీకు చెప్పలేదు.
ఇంకా వేదవతి అయితే వల్లితో, నోరు ముయ్యవే, నువ్వు నగలు మార్చి ఏంటి అబద్ధపు మాటలు అని చెప్పి ఇక వేదవతి అయితే వల్లిని నిలతేయడంతో ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా ఆరు బయటకొస్తారు. ఇక రామరాజు అయితే కింద పడ్డ నగలు చూసి ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటుంటే, మావయ్య గారండి చూడండి, ఇదిగో ఇవే నా నగలు అని చెప్పి ఇక ప్రేమ అయితే ఆ నగలని రామరాజుకి చూపిస్తుంది. ఇక రామరాజు నగలు చూసి, ఇవి నీ నగలా, మరి ఇక్కడికి ఎలా వచ్చాయి అని చెప్పి ఇక రామరాజు అయితే ప్రేమని అడుగుతూ ఉంటాడు. ఇక ఇంతలో భాగ్యం అక్కడ ఎక్కడైతే వల్లి రమ్మందో అక్కడికి వచ్చి, అమ్మడు వచ్చేసని, త్వరగా నగలిస్తే తీసుకుని వెళ్ళిపోతాం అని చెప్పి ఇక భాగ్యం గోడవతల నుంచి వల్లిని పిలుస్తూ నగలు అడుగుతూ ఉంటుంది. ఇక వల్లి, అమ్మో అమ్మొచ్చింది, ఇప్పుడు మావయ్య గారు కూడా ఇక్కడే ఉన్నారు, ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి ఇక వల్లి అయితే భయపడుతుంటే ఇక రామరాజు ఎవరు అన్నట్టుగా తొంగి చూస్తాడు. ఇక అక్కడ భాగ్యం అలాగే ఆనందరావు ఇద్దరు కూడా అక్కడే ఉంటారు. అమ్ముడు ఎంతసేపే, త్వరగా ఇవే, ఎవరైనా చూస్తే మళ్ళీ దొరికిపోతాం అని చెప్పి భాగ్యమైతే ఇక వల్లిని పిలుస్తుంటే వల్లి ఉలుకు పలుకు లేకుండా భయంగా అందరినీ చూస్తుంది. ఇక ఆనందరావు అయితే, అమ్ముడు ఏటమ్ముడు ఇంకా నగలివో, త్వరగా ఇవ్వు, మళ్ళీ ఎవరైనా చూస్తే ముగ్గురం దొరికిపోతాం అని చెప్పి ఇక ఆనందరావు అయితే అక్కడ ఉన్న ఆ బైక్ ఎక్కి పైకి చూస్తాడు. ఒక్కసారిగా ఆనందరావు అందరినీ చూసేసరికి ఇక అక్కడికక్కడే కుప్పకూలి పడిపోతాడు. ఇక భాగ్యమైతే, ఎవయ్యా ఎవయ్యా ఏంటి ఇలా పడిపోయావు, అమ్మడు నగలివ్వలేదా, ఎవరున్నారు అని చెప్పి ఇక భాగ్యం కూడా ఎక్కి చూసేసరికి అందరినీ చూస్తుంది. ఇంకా భాగ్యమైతే మౌనంగా కిందకి దిగిపోతుంది. ఇంకా వల్లిని రామరాజ్ అయితే, ఏంటమ్మా ఏంటమ్మా ఇది, నిన్ను మా కన్న కూతుర్లా చూసుకున్నాం, నువ్వు ఈ ఇంటికి పెద్ద కొడులిగా అడుగు పెడితే నువ్వు నా పెద్ద కూతురువే అని ఎంతగానో మురిసిపోయాం. నువ్వు ఇంట్లో వాళ్ళందరికీ ఏం కావాలన్నా దగ్గరుండి చూసుకుంటుంటే అందరినీ అర్థం చేసుకునే అమ్మాయి ఈ ఇంట్లో అడుగు పెట్టిందని ఎంతగానో మురిసిపోయాను. కానీ నువ్విలా ప్రేమ నగల్ని దొంగతనం చేయడం ఏంటి అని చెప్పి ఇక రామరాజు అయితే వల్లిని నిలదీస్తూ ఉంటే, వల్లి అది అది మావయ్య గారండి అని చెప్పి ఇక రామరాజు దగ్గర తడబడుతూ ఉంటే ఇక అక్కడే ఉన్న చందు వల్లి దగ్గరకు వచ్చి వల్లి చెంప పగలకొట్టి, ఛీ నువ్వు అమాయకురాలివి అనుకున్నాను, కానీ ఇట్లాంటి దానివని అస్సలు అనుకోలేదు. అసలు ఇంట్లో జరుగుతున్న ప్రతి గొడవకి కూడా నువ్వే కారణమవుతున్నావు. కానీ నీ అమాయకత్వంతో ఏం మాట్లాడాలో తెలియక నువ్వు ఇలా చేస్తున్నావని నేను నిన్ను తప్పు పట్టలేదు. కానీ జరిగినవన్నీ చూస్తుంటే వాటన్నింటికీ నువ్వు కావాలనే గొడవ పెట్టావని అనిపిస్తుంది అని చెప్పి ఇక చందు అయితే వాళ్ళని అసహ్యించుకుంటుంటే ఇక తిరుపతి, రే అల్లుడు, ఆ రోజు ప్రేమ నగలిస్తే వాటిని తీసుకెళ్ళి అన్నయ్య వాళ్ళకి ఇచ్చొస్తుంటే వల్లి గేటు దగ్గరే ఉందిరా, పైగా తను నగల కోసం నన్ను అడుగుతుంటే నాకు అర్థం కాలేదు. పైగా ప్రతిదానికి అన్నయ్య అక్క గొడవ పడతారని వల్లి అట్లా అడుగుతుందేమో అనుకున్నాను. కానీ తన అడిగిన తీరుని గుర్తు చేసుకుంటుంటే నిజంగానే నగలు మార్చడం వల్లే తనలా అడిగిందని ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుంది అని చెప్పి తిరుపతి అయితే ఇంట్లో అందరితో చెప్తారు. ఇక ప్రేమ అయితే, మావి గారండి, కేవలం నగలే కాదు, ఈ వల్లి చాలానే చేసింది. కానీ తన కాపురం కోసం ఆలోచించి ఎన్ని రోజులు మీ ముందు నిజం బయట పెట్టలేదు అని చెప్పి ఇక ప్రేమ మాట్లాడుతూ ఉంటే, నర్మదా, ప్రేమ ఇప్పుడు అవన్నీ ఎందుకు, వదిలేసేయ్ అని అంటుంటే ఇక వల్లి అయితే, సాలే ఆపండి, అందరూ కలిసి నన్ను ఇరికించడానికి సోతున్నారు. మీరే కదా ఈ నగల్ని నా దగ్గర జాగ్రత్తగా దాచిపెట్టమన్నారు. ఇప్పుడేమో తీరా నగలు చూసేసరికి అందరూ కలిసి నా మీద నిందేస్తున్నారా అని చెప్పి ఇక వల్లి అయితే అడ్డం తిరిగి మాట్లాడుతుంటే ఒక్కసారిగా ప్రేమ నర్మదలకి దిమ్మ తిరిగిపోతుంది. ఇక చూడు ప్రేమ, నువ్వేదో చదువులు చదవాలని, వాటికి ధీరజ్ కష్టపడుతుంటే చూడలేకపోతున్నానని వీటిని నీ దగ్గర దాచిపెట్టు అంటే నా దగ్గర దాచిపెట్టాను. కానీ నువ్విట్టా దొరికిపోయేసరికి అందరి ముందు నన్ను ఇరికిచ్చేస్తున్నావు. అత్తయ్య గారండి, మీకు వీళ్ళ గురించి పెద్దగా తెలియదండి, వీళ్ళు సానా చేశారు అని చెప్పి ఇక వల్లి మాట్లాడుతూ ఉంటే
వల్లి మాటలకి ఇక వేదవతి తట్టుకోలేక వల్లి చెంప చెల్లుమనిపిస్తుంది. ఛీ, నోరు ముయ్యవే. ఈ నగలన్నింటినీ నువ్వు ఈ క్లాత్లో వేసి మూట కట్టడం వాళ్ళు కాదు, నేను కూడా చూశాను. నువ్వింకా అబద్ధాలు చెప్పావంటే చంపేస్తాను. ఆ రోజు ప్రేమ అలాగే నర్మదలతో నేను కోపంగా ఉండడం వల్ల వాళ్ళిద్దరూ నన్ను బ్రతిమలాడుతున్నారు. కానీ ఆ సందర్భంలో నువ్వు ఈ నగలని తారుమారు చేశావని ఇప్పుడు నాకు అర్థమవుతుంది. అసలు నువ్వు ఇంత మోసగత్తవని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక నర్మద అయితే వాళ్ళని చెడమడ తిడుతుంది. ఇక రామరాజు, చూడమ్మా, అంతగా నీకు నగలు కావాలనుకుంటే ఇలాంటి నగలు నేను నీకు కొనిచ్చేవాణ్ణి. కానీ ఇలా ప్రేమ నగలు తీసుకుని ఇంట్లో వాళ్ళందరినీ ఇంతలా మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక రామరాజు అయితే వాళ్ళని అసహించుకుంటాడు. రానున్న ఎపిసోడ్స్లో ఇక వల్లి చేసిన దొంగతనానికి రామరాజు ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు, అలాగే భద్రావతి కుటుంబం వల్లి చేసిన పనికి ఇంకా రామరాజుకి క్షమాపణ చెప్పబోతుందా? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్.